అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ ముందర వచ్చేసాను అనమాట. ఈ రోజు అన్బాక్సింగ్ చెబుతున్నా బెస్ట్ బ్యాగ్ టీ షర్ట్స్ అనమాట. మీషో నుంచి తెప్పించాను, అది కూడా చాలా బడ్జెట్ లో ఉన్నాయి. అండర్ 200-300 బడ్జెట్ లోపల చాలా మంచి టీ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఎలాంటి క్వాలిటీ ఉంది, ఇంకా వర్త్ ఇట్ ఆ బడ్జెట్ లో కూడా అనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామంట. అయితే ఇదే గైస్ మన టీ షర్ట్స్ అనమాట. అన్ని బ్యాగ్ టీ షర్ట్ ఆర్డర్ చేశాను మీషో నుంచి, అది కూడా ఎలాంటి క్వాలిటీ ఉంటుంది ఏందనేది మొత్తం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ టీ షర్ట్ వచ్చేసి ఇదనమాట. కొంచెం బేజ్ కలర్ అలాంటి కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా మంచి మంచి కలెక్షన్ ఉందన్నమాట మీషోలో కూడా. జనరల్ గా నేను అనుకోలేదు ఇంత మంచి కలెక్షన్ ఉంటుందని. ఇంకా సమ్మర్స్ లో మనకు జనరల్ గా టీ షర్ట్స్ తప్ప మనం జనరల్ గా అంతగా ఏం వేసుకోలేము అనమాట. ఈ మధ్యన లెనిన్ కొంచెం ట్రెండింగ్ అవుతుంది, కానీ ప్రతిరోజు అదే వేసుకోలేము కదా. టీ షర్ట్స్ ఏంటంటే మనం క్యాజువల్ గా లేకపోతే ఫ్రెండ్స్ తో బయట కానీ లేకపోతే నార్మల్ గా మనం వేస్తూనే ఉంటాం కాబట్టి. ఈవెన్ ఇంకా బ్యాగ్ టీ షర్ట్ అంటే ఈ మధ్యన చాలా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ పెట్టాను. అయితే ఫస్ట్ టీ షర్ట్ ఇదనమాట మనది. దీంతో పాటు ఇలాంటి కార్డు కూడా ఇచ్చారు మీషో నుంచి రేటింగ్ చేయాలని. కానీ మనం ఫేక్ రేటింగ్ ఇవ్వం గైస్, మనము మంచిగా మీకు చూపిస్తాము. దాని క్వాలిటీ మంచిగా ఉంటే మీకు చెప్తాను, నేను కూడా పెట్టుకుంటాను అనమాట. దీని రేట్స్ అయితే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, కానీ 200 నుంచి 250 ఆ రేంజ్ లోనే ఉన్నాయన్నమాట మేజర్లీ అన్ని. నేను చూడండి ఎల్ సైజ్ బుక్ చేసుకున్నా, కానీ దీంట్లో మనకు మీషోలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సైజెస్ అనమాట. చూడండి నేను ఎల్ సైజ్ బుక్ చేశాను, ఎల్ సైజ్ కూడా ఎంత చిన్నగా కనిపిస్తుందో. నేను ఎం చేస్తే ఇంకా చిన్నగా వచ్చేది. యాక్చువల్లీ నాకు ఎం వస్తుంది. ఇంకా ఇవి బ్యాగీ టీ షర్ట్ అనమాట. దీంట్లో మనకు ఎలా ఉండాలి, యాక్చువల్లీ కొంచెం మనకు లూజ్గా ఉండాలి ఫిట్టింగ్ జనరల్ గా. చూడండి ఎల్ సైజే కొంచెం చిన్నగా కనిపిస్తుంది నాకు. చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూపిస్తా. ఫస్ట్ ఇంప్రెషన్ లో అయితే బాగుంది, క్వాలిటీ పరంగా 250 రూపీస్కి కొంచెం పల్సగా ఉంది, కానీ సమ్మర్స్కి పర్లేదు, మనం యూజ్ చేయొచ్చు అనమాట. డైలీ యూస్కి మనకు కావాలి అంటే మంచి బ్యాక్ ప్రింట్తో వస్తుంది. చూడొచ్చు ఇలా ఉందన్నమాట బ్యాక్ ప్రింట్ కూడా కొన్ని రోజులకి కొన్ని వాషెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కొంచెం ఇలా స్ట్రెచ్ చేసామనుకోండి చినిగిపోతుంది. ఇలాంటి రబ్బర్ ప్రింట్ ఉంటాయి అనమాట. చూడ్డానికి ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే వర్త్ ఇట్ అనిపిస్తుంది. చూడండి ఇలా స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీషోలో ప్రాబ్లం ఏంటంటే మనకు కొంచెం అఫోర్డబుల్గా చీప్ ప్రైస్లో దొరుకుతాయి, కానీ ఇలా చూడండి స్టిచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఈవెన్ కాలర్ కూడా చూడండి ఎంత పల్సగా ఉందో, ఈజీగా మనకు సాగిపోతుంది అనమాట. ఇది సరే మనకు డైలీ వేర్కి బాగుంటుందా అని చూద్దాం. ఫస్ట్ టీ షర్ట్ అయితే ఇదనమాట, బేజ్ కలర్ లో. చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది, కానీ చూడొచ్చు మీరు టీ షర్ట్ ఎలా కనిపిస్తుందో. ఇది డ్రాప్ షోల్డర్ టీ షర్ట్ అనమాట. నేను యాక్చువల్లీ ఎం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే మీషోలో చాలా సైజ్ ఇష్యూస్ ఉంటాయి, చెప్పాను కదా మీకు. అయితే నేను ఎల్ సైజ్ కూడా చూడండి ఎంత టైట్ వస్తుంది. యాక్చువల్లీ మనకు బ్యాగీ టీ షర్ట్స్ కానివ్వండి, లేకపోతే మనకు ఇట్లా డ్రాప్ షోల్డర్ టీ షర్ట్స్ కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటాయి. ఎల్ సైజే ఇంత టైట్గా ఉందంటే ఎం అయితే ఇంకా టైట్ వచ్చేది. అయితే సైజ్ ఖచ్చితంగా చూసి తీసుకోండి అనమాట. ఇది వచ్చేసి బేజ్ కలర్ లో తీసుకున్నాను. యాక్చువల్లీ దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఒక ఆప్షన్ ఉందన్నమాట. అయితే ప్రింట్ చూడొచ్చు, పెద్ద ప్రింట్ ఉంది, కానీ ప్రింట్ కూడా ఎంత బాగాలేదు. అంటే మనకు ఆ బడ్జెట్ లో అయితే పర్లేదు అనొచ్చు. డైలీ వేర్ కి అయితే బాగానే ఉంది, పర్లేదు. ఇంకా క్లాత్ క్వాలిటీ చెప్పాలంటే మనకు వచ్చేసి ఇది కొంచెం పాలియస్టర్ ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకో, కానీ దీని మీద కాటన్ అని మెన్షన్ ఉంది, కానీ కొంచెం పాలియస్టర్ బ్లెండ్ కానీ లేకపోతే కాటన్ బ్లెండ్ అట్లాంటి వేరే మెటీరియల్స్ చాలా దీంట్లో యూజ్ చేసినట్టున్నారు. అందుకోసం కొంచెం దాంట్లో కొంచెం షైనీగా కూడా కనిపిస్తుంది క్లాత్. జనరల్ గా మనకు పాలియస్టర్ క్లాత్ అలాంటివి కనిపిస్తుంటాయి అనమాట. ఆ బడ్జెట్ లో మీకు ఒక డీసెంట్ టీ షర్ట్ కావాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. అంటే ఆ బడ్జెట్ తగ్గట్టు అయితే డెఫినెట్లీ బాగానే ఉందన్నమాట. ఈవెన్ మనకు బ్యాక్ ప్రింట్ ఉంది, ఈవెన్ మనకు ఫ్రంట్ కూడా రైట్ సైడ్ కూడా ఒక ప్రింట్ వస్తుంది. మనకు డైలీ వరకు ఒక మంచి రఫ్ అండ్ టఫ్ టీ షర్ట్ కావాలంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. మన నెక్స్ట్ టీ షర్ట్ వచ్చేసి ఇదే అనమాట. మేజర్లీ బ్లాక్ తీసుకోవడానికి ట్రై చేశా, ఇంకా కొన్ని కలర్ఫుల్ గా కూడా ఉండాలి కదా అని తీసుకున్నట్టున్నా, కానీ ఇంకా దీనికంటే మంచిగా అయితే జూడియోలో దొరుకుతాయి. అది 300-400 కూడా ఉంటాయి దాంట్లో కూడా. ఓహో, ఎన్నిమే ప్రింట్ తో వస్తుంది అనమాట టీ షర్ట్. ఇది బాగుంది చూడ్డానికి అయితే ఫస్ట్ ఇంప్రెషన్ లో. ప్రింట్ క్లాత్ కూడా మనకు పోయిన దానికంటే బాగుంది అనమాట. క్లాత్ కూడా దీనిది, ఇది మనకు ఫ్రంట్ లోనే వస్తుంది దీని ప్రింట్. కానీ చూడొచ్చు హ్యాండ్స్ కూడా కొంచెం లెంతీగా ఉన్నాయి. బ్లాక్ కలర్ లో బాగానే ఉంది. క్వాలిటీ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లో కొంచెం బాగానే కనిపిస్తుంది. కొంచెం థిక్ ఉంది, మనకు ఫస్ట్ చూసాం కదా ఆ టీ షర్ట్ కంటే కొంచెం క్లాత్ థిక్ గా కనిపిస్తుంది. ఇది కూడా ఎల్ సైజ్ తెప్పించాను అనమాట. నాకు తెలుసు మీషోలో ఏంటంటే సైజ్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. మనం ఉన్న సైజ్ కంటే ఒక సైజ్ కొంచెం పెద్దదే తెప్పించాలి. అయితే ప్రింట్ ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. మనకు ఇది కూడా 250 రూపీస్కి ఏమో దొరికింది నాకు, పర్లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది, క్లాత్ కూడా పర్లేదు 250 రూపీస్కి అయితే. ఇది నేను బ్లాక్ కలర్ లో సెలెక్ట్ చేశాను అనమాట. దీనిలో వచ్చేసి మనకు ఫ్రంట్ ప్రింట్ మాత్రమే ఉంది, అది కూడా యానిమే ప్రింట్ అనమాట. ఈ మధ్యన చాలా ట్రెండ్ అవుతుంది కదా యానిమే ప్రింట్ టీ షర్ట్స్. ఫిట్టింగ్ అయితే ఇది నాకు కొంచెం పర్లేదు అనిపించింది, కానీ క్లాత్ క్వాలిటీ విషయానికి వస్తే కొంచెం పల్సగా అనిపించింది అనమాట. నేను దీనికోసం పే చేశాను ఒక 235 రూపీస్ అలా పే చేశాను. 235 రూపీస్ కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు అనమాట. ఫిట్టింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి పర్లేదు అనమాట ఆ బడ్జెట్ రేంజ్ కి అయితే. ఈవెన్ మనకు షోల్డర్
షోల్డర్స్ కూడా చూడొచ్చు కొంచెం పర్లేదు అనమాట. ఇంతకు ముందు అయితే మనకు చాలా ఫిట్టింగ్ గా వచ్చింది కాబట్టి ఇది పర్లేదు అనమాట. చూడొచ్చు కొంచెం డ్రాప్ షోల్డర్స్ ఉన్నాయి. దీన్ని నెక్ క్వాలిటీ చాలా బాగాలేదన్నమాట. చూడండి ఎంత వైడ్ నెక్ ఉందో. నెక్ కొంచెం టైట్ ఉంది అనుకోండి బాగుంటుంది అనమాట టీ షర్ట్స్ కి జనరల్ గా. కానీ మనం కంప్లైంట్ చేయలేము. 235 రూపీస్ బడ్జెట్ లో మనం టీ షర్ట్ చూస్తున్నప్పుడు క్వాలిటీ కంప్లైంట్ చేయలేము. కానీ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. మనకు డైలీ వేర్ కి ఒక మంచి టీ షర్ట్ కావాలి, మీరు బడ్జెట్ లోనే ఒక టీ షర్ట్ చూస్తున్నారు, అది కూడా బ్యాగీ టీ షర్ట్ ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారు బడ్జెట్ లో అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. ప్రింట్ క్వాలిటీ కూడా నాకు పర్లేదు అనిపించింది. అనిమే ప్రింట్ కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజ్ కైనా నార్మల్ డైలీ వేర్ కి అయితే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది అనమాట మన నెక్స్ట్ టీ షర్ట్. బ్లాక్ వే ఎక్కువ నచ్చినట్టున్నాయి, బ్లాక్ వే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఒకటి వేరే కలర్ కూడా ఆర్డర్ చేశాను అనమాట, అది క్యాన్సిల్ అయింది ఎందుకో. ఇది కూడా బాగుంది యాక్చువల్లీ కలర్ కొంచెం బ్లాక్ లో ఫైర్ ప్రింట్ ఉంది చూసారా. దీంట్లో యాక్చువల్లీ 2 కలర్ ఉండే అనమాట, వైట్ ఇంకా ఈ బ్లాక్ కలర్ ఒకటి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇలా ఉందన్నమాట. ప్రింట్ క్వాలిటీ అస్సలు బాగాలేదు. చూడొచ్చు ఇక్కడే మనకు కొంచెం ప్యాచెస్ లాగా లేకపోతే అలా ప్రింట్ బాగాలేదన్నమాట. అంత క్వాలిటీ ప్రింట్ అయితే కాదు. చూద్దాం. ఇంకా నాకు క్లాత్ క్వాలిటీ కూడా చాలా పల్సగా అనిపిస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ లోనే. ఇంకా ఇది మనకు వచ్చేసి బ్యాగీ ఫిట్ అన్నారు. ఎక్కడి నుంచి బ్యాగీ అంటే కనిపిస్తలేదు. ఈవెన్ షోల్డర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ ఎంత చిన్నగా ఉన్నాయో షోల్డర్స్. మనకు జనరల్ గా దీంట్లో డాప్ డౌన్ షోల్డర్స్ ఉంటాయి కదా, డ్రాప్ షోల్డర్స్ మనకు జనరల్ గా బ్యాగీలో మెయిన్ గా చూసేది డ్రాప్ షోల్డర్స్. ఎలా షోల్డర్స్ మనకు డ్రాప్ అవుతున్నాయి అదే చూస్తాం మేజర్లీ. కానీ దీన్ని షోల్డర్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అసలు నార్మల్ టీ షర్ట్ లానే కనిపిస్తుంది. అయితే చూద్దాం, అయితే ట్రై చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది క్వాలిటీ ఏందనైతే. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అంతగా బాగాలేదు. యాక్చువల్లీ నాకు ఇమేజ్ లో మీషోలో చూసేటప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట. ఈవెన్ ఇదే మనకు ఈ వీడియోలో ఉన్న కాస్ట్లీయెస్ట్ టీ షర్ట్ అనమాట. ఇది నేను 297 రూపీస్ ఆ బడ్జెట్ లో తీసుకున్నాను. చూసేటప్పుడు అయితే చాలా బ్యాగీగా చాలా క్లాసీగా కనిపించింది ఫోటోలో. చూడొచ్చు ఇదైతే నార్మల్ ఫిట్ లోనే వచ్చింది, ఈవెన్ బ్యాగీ ఫిట్ కూడా కాదనమాట. ఇదైతే మనకు ఇంతకు ముందు టీ షర్ట్స్ ఉన్నవైనా కనీసం బ్యాగీ ఫిట్ లో వచ్చినాయి, కొంచెం డ్రాప్ షోల్డర్స్ వచ్చినాయి కదా. నాకు పర్సనల్ గా నచ్చలేదు అనమాట. ఈవెన్ దీని ప్రింట్ క్వాలిటీ కూడా అక్కడ బాగాలేదనమాట, చాలా లో క్వాలిటీ ఉన్నట్టు కనిపించింది. ఫిట్టింగ్ అయితే చూడొచ్చు నార్మల్ ఫిట్టింగ్ అనమాట, బాగానే కనిపిస్తుంది. కానీ మనం వీడియోలో చెప్పాను కూడా మీకు, యాజ్ వెల్ as మనం చేస్తున్న వీడియో కూడా వచ్చేసి మనకు డ్రాప్ షోల్డర్ బ్యాగీ టీ షర్ట్స్ వీడియో చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇది ఫాల్ కాదు కాబట్టి నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఈవెన్ నాకు క్వాలిటీ కూడా నచ్చలేదు అనమాట. 300 రూపీస్ రేంజ్ అంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉండాలి. నాకు ఆ బడ్జెట్ కి వర్త్ ఇట్ అనిపించలేదు అనమాట. 300 రూపీస్ కి మనకు పర్లేదు, చూడడానికి చాలా బాగుంది. మనకు చూడొచ్చు ఆ డిజైన్ కానివ్వండి లేకపోతే ఈవెన్ ప్రింటింగ్ కానివ్వండి, చాలా ఎక్కువ ప్రింట్ ఉంది కాబట్టి రబ్బర్ ప్రింట్ అనమాట మొత్తము. మనం కొంచెం లాగామనుకోండి స్ట్రెచ్ అయ్యి మనకు అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఈవెన్ అన్ని చూపించే ప్రింట్స్ అంతగా బాగుండకపోవచ్చు, హై క్వాలిటీ ప్రింట్ ఏం కాదు. కానీ మీ బడ్జెట్ లో ఉంది, మీరు నార్మల్ టీ షర్ట్ చూస్తున్నారంటే ఖచ్చితంగా వెళ్ళండి. ప్రింట్ అయితే పర్లేదు, ఎందుకంటే కొంచెం స్టైలిష్ గా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ ప్రింట్స్ ఏంటంటే బ్యాక్ ప్రింట్స్ వస్తాయి, అంతగా చాలా నార్మల్ గా ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది చూడడానికి అయితే. ఇదే అనమాట మన నెక్స్ట్ టీ షర్ట్. ఇది కూడా కొంచెం నాకు డిఫరెంట్ గా కొంచెం జెన్జీ వైప్ తో కనిపించింది అనమాట మీషోలో. ఇది కూడా వచ్చేసి నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దాని మీద కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే హెవీ జిఎస్ఎం ఉన్న టీ షర్ట్స్ ఒకసారి ట్రై చేద్దామని నాకు చాలా రోజుల నుంచి ఉంది. చెప్పండి కమెంట్లో మీకు అలాంటి టీ షర్ట్ హాల్ కానీ వీడియో కానీ కావాలంటే. ఎందుకంటే క్వాలిటీ టీ షర్ట్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. మనం బడ్జెట్లో అయితే చాలాసార్లు వీడియో చేస్తూనే ఉన్నాను, కానీ కొంచెం క్వాలిటీవి కూడా కొంచెం ట్రై చేద్దామని నాకు చాలా రోజుల నుంచి ఉంది. బాగుంది, ఇది కొంచెం హెవీగా కనిపిస్తుంది మెటీరియల్. బాగుంది, దీని టీ షర్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. ఈవెన్ ప్రింట్ కూడా, షోల్డర్స్ కూడా చూడొచ్చు, ఈవెన్ డ్రాప్ షోల్డర్స్ ఉన్నాయన్నమాట. ఓహో, ప్రింట్ అదిరిపోయింది అసలు. ఈ టీ షర్ట్ నాకు బాగా నచ్చింది. ఈవెన్ ప్రింట్ కూడా క్వాలిటీ పర్లేదు, అంటే 250 ఆ రేంజ్కి చాలా బాగుందన్నమాట. క్వాలిటీ కూడా చూడండి, ప్రింట్ చూడండి. ఈవెన్ ఎగ్జాక్ట్ గా మనకు డ్రాప్ షోల్డర్స్ వచ్చినాయి, మంచిగా కనిపిస్తుంది. ఒక 250-300 రేంజ్ లో ఉన్న టీ షర్ట్ లాగా కనిపిస్తలేదు అనమాట. ఈ మధ్యన ఇట్లాంటి గ్యాంగ్స్టర్ వైబ్ ఉన్న టీ షర్ట్ ఎక్కువగా వాడుతున్నారు కదా, ఈవెన్ ర్యాప్ సాంగ్స్ లో కానివ్వండి. సరే ఒకసారి ట్రై చేసి చూపిస్తే నాకు పర్సనల్ గా అయితే ఇది బాగా నచ్చింది అనమాట. చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ లో నాకు బాగా నచ్చేసింది అనమాట. దీని క్వాలిటీ ఈవెన్ ప్రింట్ కానీ చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇది బై చేశాను 240 రూపీస్ అలా బై చేశాను అనమాట. దానికైతే ఖచ్చితంగా వర్త్ ఇట్ అనొచ్చు. ఈ 3 టీ షర్ట్లు చూపించాను కదా, దాంట్లో నుంచి దీని క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ, ఈవెన్ ప్రింట్ క్వాలిటీ ఉంది కదా, చాలా బాగుంది అనమాట. ఈవెన్ ఫిట్టింగ్ కూడా సూపర్ గా వచ్చింది. ఇది కూడా ఎల్ సైజ్ అనమాట. చూడొచ్చు, యాక్చువల్లీ నాకు ఎం వస్తుంది, ఇది కూడా ఎల్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చూడండి కొంచెం బ్యాగీగా ఉండాలి కాబట్టి. కానీ ఇది ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుంది నాకు. ఈవెన్ డ్రాప్ షోల్డర్ ఉంది, కొంచెం లూజ్గా ఉంది. ఈవెన్ ప్రింట్ కూడా చూడొచ్చు ఎంత మంచి క్వాలిటీలో ఉందో. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 240 రూపీస్కి ఇలాంటి టీ షర్ట్ వస్తుందని. ముందర గ్యాంగ్స్టర్ ఉంది, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా చాలా క్లాసీ టీ షర్ట్ అనమాట. ఖచ్చితంగా మీరు ఈవెన్ కాలేజెస్ కి లేకపోతే డైలీ వేర్ కి అయితే అదిరిపోతాయి. టీ షర్ట్ కి చాలా
చాలా కంఫర్టబుల్ గా ఉంది. క్లాత్ క్వాలిటీ చెప్పాను కదా, నాకు క్వాలిటీ కూడా చాలా నచ్చింది అనమాట. మనకు కాటన్ లానే ఉందన్నమాట. అయితే ఖచ్చితంగా మీరు ఈ టీ షర్ట్ ట్రై చేయండి. నేను కింద లింక్ పెడతాను. యాజ్ వెల్ యాజ్ చెప్పాను కదా, 240 రూపీస్ దీని బడ్జెట్ అనమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చేసింది. అయితే ఇదే అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ టీ షర్ట్ మనది, బ్యాగీ టీ షర్ట్. నేను మీషోలో చేశాను అనమాట. వాళ్ళు నాకు ఒక టీ షర్ట్ క్యాన్సిల్ చేసేసారు. అదర్వైజ్ నేను ఇది ఇంక్లూడ్ చేసేటోని కాదు, ఎందుకంటే ఇది నా దగ్గర ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉందన్నమాట. నేను ఈవెన్ చాలా వీడియోస్ లో కూడా వేసుకుని ఉంటాను. అయితే ట్యాగ్ పడి ఉండే మా బ్యాగ్ లోనే, అయితే మళ్ళీ యాడ్ చేశాను. చూడండి, నేను 199 కి ఒక సేల్ లో తీసుకున్నాను అనమాట. వింటర్స్ లో సంథింగ్ సేల్ అవుతుండే, వాళ్ళు క్లియరెన్స్ సేల్ ఏదో పెట్టారు. అయితే దాంట్లో నాకు ఈ టీ షర్ట్ బాగా నచ్చింది. 199 లో దొరికింది. అది కూడా ఎం సైజ్ లో తీసుకున్నాను. చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి కొంచెం డస్ట్ అలా కనపడచ్చు, కానీ చాలా మంచి క్వాలిటీ అనమాట. 199 కి మనకు ఈవెన్ మీషోలో కూడా దొరకదు ఈ క్వాలిటీ. ఎక్కడ దొరకదు యాక్చువల్లీ, మీషో కాదు. చూడండి, క్లాత్ చాలా హెవీగా ఉంది, ప్లస్ చాలా మంచి ఫాల్ అవుతుంది అనమాట. జనరల్ గా మనకు బ్యాగ్ టీ షర్ట్ కానీ లేకపోతే ఇలాంటివి లూజ్ టీ షర్ట్ అంతే మనం వేసుకున్నప్పుడు మన బాడీ మీద మంచిగా ఫాల్ కావాలి, మనకు బాక్సీ షేప్ అంటారు కదా, అలా క్రియేట్ అయితేనే మంచి ఒక బ్యాగ్ టీ షర్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. అందుకోసం నా పర్సనల్ ఫేవరెట్. నేను ఎక్కడ పోవాలన్నా, ఇక్కడ వెళ్ళాలన్నా డైరెక్ట్ ఈ టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఒకటి ఇక్కడ లోగో ఉంది, ఒక చిన్న ఫాంట్స్ ఇక్కడ ఏదో ఇచ్చారు, కానీ చాలా మంచి క్వాలిటీతో వస్తుంది. చూడండి, జూడియో ఎం సైజ్ లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా థిక్నెస్ గా చాలా బాగుంటది అనమాట. చాలా మంచి క్వాలిటీ. ఇలాంటి మనకు ఏమంటారు థ్రెడ్డింగ్స్ వచ్చేస్తాయి కదా వాష్ చేస్తుంటే, అలాంటి థ్రెడ్డింగ్స్ వస్తలేవు. యాజ్ వెల్ as చాలా మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి నా పర్సనల్ ఫేవరెట్ టీ షర్ట్ అనమాట. మనకు మీషో వాళ్ళు పంపించలేదు కాబట్టి ఈ టీ షర్ట్ నాకు ఇంక్లూడ్ చేయాలి పడింది, అదర్వైజ్ అది నేను ఇంక్లూడ్ చేస్తుండే. కానీ అయితే ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ టీ షర్ట్ అనమాట ఈ వీడియోలో. యాక్చువల్లీ నేను మీషోలో 5 టీ షర్ట్స్ పెట్టాను ఆర్డర్. దాంట్లో నుంచి ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా నేను యాడ్ చేసేసాను అనమాట. అది మీషో వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు, కానీ అది రాలేదు కాబట్టి నా దగ్గర ఉన్న పర్సనల్ టీ షర్ట్ అనమాట. ఇది నేను జూడియోలో నుంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బడ్జెట్ లో తీసుకున్నాను అనమాట. అయితే నాకు ఇది టీ షర్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో పడింది అనమాట. యాక్చువల్లీ నేను పోయినప్పుడు సేల్ ఉండే జూడియోలో, అయితే వింటర్స్ అనుకుంటా ఆ టైంకి 199 రూపీస్ సంథింగ్ ఆ టీ షర్ట్ తీసుకున్నట్టున్నా అనమాట. దీంట్లో మీరు అన్ని టీ షర్ట్లు ఒక ఎత్తు, ఈ టీ షర్ట్ ఒక ఎత్తు అనమాట. టోటల్లీ క్లాత్ కానివ్వండి, ఆ డిజైన్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఫిట్టింగ్ విషయంలో వచ్చేస్తే పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. ఈవెన్ ఫిట్టింగ్, క్లాత్ క్వాలిటీ అస్సలు అదిరిపోయింది. ఎందుకంటే చాలా స్మూత్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. ఇంకా చాలా మంచి క్లాత్ అనమాట. ఇప్పుడు బహుశా ఇది జూడియోలో ఉండకపోవచ్చు, కానీ చెప్తున్నాను, నేను జూడియోలో నుంచి తీసుకున్నాను 199 రూపీస్ కి. ఇలాంటి క్వాలిటీ టీ షర్ట్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తీసుకున్నాను అనమాట. చాలా వర్సటైల్ గా ఉంటాయి ఇలాంటి టీ షర్ట్. ఎందుకంటే మన ఫ్రెండ్స్ తో వెళ్ళినా కానీ, లేకపోతే కాలేజెస్ కానివ్వండి, లేకపోతే మంచి బ్యాగీ అవుట్ఫిట్ ఏమైనా క్యారీ చేయాలనుకుంటే ఇలాంటి డ్రాప్ షోల్డర్ టీ షర్ట్ కానివ్వండి, లేకపోతే బ్యాగ్ టీ షర్ట్ కానివ్వండి, మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక మంచి వీడియోతో ఇంకొకసారి కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.